అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యమే దేవుని మాటను ధ్యానిస్తాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం ప్రకారం దేవుడు ఇలాగు సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. దేవుడు ఎప్పుడు కూడా తన యందలి భయభక్తులు గల వారిపైన తన దృష్టి నిలుపుతాడు. మనము ఆయన మాటకి లోబడాలని, విధేయత చూపించాలని ప్రభు ఆశిస్తూ ఉంటాడు. అది నిజానికి మనకి కూడా ఎంతో ప్రయోజనకరం, శ్రేయస్కరం. దేవుని బిడ్డలుగా ఉన్న మనందరము కూడా ప్రభు ఏది సెలవిచ్చినా ఆయన మాట వినేవారిగా ఉండాలి. ఆయన మాటకు వ్యతిరేకముగా వెళ్ళి ఆయనకు వేరయ్యుండి మనం ఏమీ సాధించలేము అనే విషయాన్ని మనం గ్రహించాలి. కనుక వాక్యము సెలవిస్తున్న రీతిగా ప్రభు మాటకి లోబడే విధానముతో, ఆయన మాటకు విధేయత చూపించే విధానముతో మనము జీవిద్దాం. ఆయన దృష్టి మన మీద నిలిచే విధంగా ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.